ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఈజీ చేయబోతోందా? నేనేమంటున్నా, ధరణి ముసుగులో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వేలాది ఎకరాలు తినేసిందని ఇదే కాంగ్రెస్ చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి అన్నారు. అనేక సందర్భాల్లో మనం కూడా మాట్లాడడం, పత్రికల్లో కూడా వచ్చింది. దాని మీద విచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పక్కన పెట్టి ఏదో పోర్టల్ వచ్చింది, కొత్త పోర్టల్ వచ్చింది చేసింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామంలో విఆర్ఏకి తెలిసినటువంటి వివరాలు కలెక్టర్ కేడ తెలుస్తుంది. ఎంఆర్ఓ పరిధి ఎంత ఉంటది, విఆర్ఓ పరిధి ఎంత ఉంటది. విఆర్ఓ అంటేనే 4-5 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ 4-5 గ్రామాల్లో ప్రభుత్వ స్థలం ఎంత ఉంది, పోరంబోక్ ల్యాండ్ ఎంత ఉంది, మళ్ళా గౌటాన్ భూమి ఎంత ఉన్నది, అందులో ఏ పట్టాలు, ఏ రకమైనటువంటి పట్టాలు ఉన్నాయి, అంత లావణ్య పట్ట ఏముంది, వ్యవసాయకు పనికిచ్చేటువంటి భూమి ఎంత ఉంది, వ్యవసాయం ఎంత చేయగలుగుతున్నారు, అలా రైతులు ఎంత మంది ఉన్నారు, ఎంత లోన్ తీసుకున్నారు అనే వివరాలంతా కూడా విఆర్ఓ దగ్గర ఉండేటువంటి అవకాశాలు ఉంటుండే. ఇన్ని వివరాలు ఎక్కడైనా కలెక్టర్ గాని ఎంఆర్ఓ గాని సేకరించేటువంటి అవకాశం ఉందా? గ్రామంలో గ్రామ వాలంటీర్, ఆ రోజుల్లో సర్పంచ్ ఉన్నా గానీ లేదా గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీకి విఆర్ఏకు ఉన్నటువంటి రిలేషన్షిప్ లో అనేక విషయాలు తెలుస్తుండే. ఆ వ్యవస్థ పక్కన పెట్టేసిర్రు. పక్కన పెట్టి తీసిన తర్వాత వీళ్ళు మళ్ళీ తీసుకొని వస్తా అంటున్నారు. కానీ ఒకటి ఇప్పుడున్నది ప్రభుత్వం కూడా ఇంకో ముసుగుల, ఇప్పుడు ధరణి ముసుగులో వీళ్ళు చేసినట్టు కాంగ్రెస్ ఏదన్నా ఇప్పుడు ఈ భూమి అనేటువంటి పోర్టల్ వల్ల వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మనం ఆచితూచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఎకరాలు, వేలాది ఎకరాల భూములు, ప్రభుత్వం కనుసన్నలో ఉన్నటువంటి భూములు కొన్ని ఎక్కడ కూడా లేవు. అది అన్నోన్ పర్సన్ మీద కూడా లేవు. ప్రభుత్వం ఏ అధికారం ఉంది, అసలు ఎకరాల భూములు ఎక్కడ ఉన్నాయి? కొన్ని అయితే సర్వే నెంబర్లు ఎక్కువ ఉంటాయి, ఆడ భూమి ఉండదు, ల్యాండ్ ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటది. ఆ సర్వే నెంబర్ లో 150 ఎకరాలను చూపిస్తుంది. సర్వే చేయకపోతే ఆడ 30 ఎకరాలే ఉంటుంది. మళ్ళీ 70 ఎకరాలు ఎక్కడ పోయింది, అసలు ఏ సర్వే నెంబర్లకు పోయింది, అదంతా కూడా ధరణిలో మాయమైపోయింది చాలా వరకు. దాని విషయం మీద కూడా గత వందలాది మంది కేసులు కోర్టుకు తిరుగుతా ఉన్నారు. మళ్ళీ ఇలా అవే సవరణ చేస్తారా, లేదా అదే ధరణిని మళ్ళా కొనసాగిస్తున్నారా? అసలు జరిగింది ఏంది? ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చాలా సందర్భాల్లో పొంగులేటి గారు గతంలో కూడా మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానికి ప్రాక్టికల్ కి చాలా డిఫరెంట్ ఉంటది. మళ్ళీ ఇలా ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది? వీళ్ళు పెట్టినటువంటి పోర్టల్ ఇంకా పబ్లిక్ డొమైన్ లకు రాలేదు కాబట్టి మనకు తెలియదు. ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్ లకు వచ్చిన తర్వాత బయటపడతాయి, అప్పటి వరకు తెలియదు. వస్తా విజయ్ గారు, వస్తా మీ దగ్గర నుంచి కంటిన్యూ చేస్తా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.